ప్రపంచమంతా పేరు ప్రఖ్యాతులు సంపాదించిన ఒక దుర్యోధనుడి పాత్రను ఇప్పుడు మనమంతా వీక్షించబోతున్నాం. వారే రెడీగా ఉన్నారు, సిద్ధంగా ఉన్నారు. శాసనసభ ఉపసభాపతి RRR గా ప్రసిద్ధి చెందిన శ్రీ కె రఘురామకృష్ణన్ రాజు గారి దుర్యోధన ఏకపాత్రాభినయం. ఒక్కసారి మనం ముందుగానే కర్తాల ధ్వనులు అందిద్దామా సార్, ప్లీజ్. ఆచార్యదేవా, ఏమంటివి జాతి నెపమన సోత శుద్ధుని కింద నిలువ అర్హత లేదందువా. ఎంత మాట ఇది క్షాత్ర పరీక్షయే గాని క్షత్రియ పరీక్ష కాదే. కాకూడదు, ఇది కుల పరీక్షయే అందువా. నీ తండ్రి భరద్వాజుని సంభవం ఎట్టిది. అతి దుముక్షాకరమైన నీ సంభవం ఎట్టిది. కుండలో పుట్టిదివి కదయ్యా, నీదే కులము. అంతేగాక ఈ కుల గురువైన వశిష్ఠుడు దేవకీ వేషయకు ఉర్వశీ పుత్రుడు కాడా, ఆయనదే కులము. ఆయన పంచమజాతి కన్యకు అరుంధతి యందు శక్తిని, ఆ శక్తి చండాగణ యందు పరాశరుని, ఆ పరాశరుని పల్లె పడుచైన మత్స్యగంధి యందు మా తాత వ్యాసుని, ఆ వ్యాసుడు విధవరాండ్లైన మా పితామహి అంబికతో, నా తండ్రిని పితామహి అంబాలికతో, నా పినతండ్రి పాండురాజును, మా ఇంటి దాసితో ధర్మ నిర్మాణ సరుడని మీ అందరితో కీర్తించబడుతున్న ఈ విదురదేవుని కనలేదా? నాతో చెప్పిందేమయ్యా. బట్టి క్షత్రబీజ ప్రాధాన్యములతో సంకరమైన మా కురువంశము ఏనాడో కులహీనమైనది. నేను కులము వ్యర్థవాదములకు తెలుగుదనాన్ని అద్భుతమైనటువంటి డైలాగుల్లో దుర్యోధనుడి పాత్రలో ఏకపాత్రాభినయం చేసినటువంటి మన శాసనసభ ఉపసభాపతి RRR శ్రీ కె రఘురామకృష్ణన్ రాజు గారికి ఒక్కసారి గట్టిగా కర్తాల ధ్వనులు అందిద్దాం. అభినందనలు సార్. తర్వాత మరొక ఏకపాత్రాభినయం మంత్రివర్యులు సిద్ధంగా ఉన్నారు. పల్నాటి వీరుడిగా, బాలుడిగా పేరు పొందిన బ్రహ్మన్న కుమారుడిగా శౌర్య వీర ప్రతాపాలతో మరి తెలుగు వారందరినీ తట్టి లేపిన పలనాటి యువ వీర కిశోరం పాత్రలో బాలచంద్రుడి పాత్ర మనందరికీ తెలుసు. అమాత్యునిగా అంతకు మించినటువంటి గొప్ప నటులు వారి పర్యాటక సాంస్కృతిక సినిమాటోగ్రఫీ మంత్రుల వర్యులు గౌరవనీయులు గారు బాలచంద్రుడు ఏకపాత్రాభినయంతో తదుపరి మన ముందుకు రాబోతున్నారు. ఒక్కసారి
గట్టిగా కర్తాల పల్లెతో పని ఆహ్వానిద్దాం. ఇది అడ్డొస్తుంది ఇది అదే రణభేరి. ఈ కలికి ఈ మారణ హోమానికి ఏనాడో ఎక్కడో నిరాశ్రయంగా సన్నిహించబడి ప్రపంచ సౌఖ్యాలకి ఆవల విసిరివేయబడిన జుత్తి భాగాల పాటి కారడవిలో ఆరవిల్లి నాగమ్మవనే నిన్ను నలగామరాజనే ఆ దురాత్ముడు నీ ఆతిథ్యానికి మేనుపరచి చేరదీసి అండ చేసుకుని అమోచ్చరతో రందించకపోతే ఇతని చరిత్ర ఉండేది కాదే. అఖండ పలనాటి సీమ ఖండ ఖండాలుగా నరకబడి అంతఃకలహాలతో రొమ్ము గుతుకుని పోయేది కాదే, రొమ్ము గుతుకుని పోయేది కాదు. అలుపన్నది లేకుండా ఆశాంతం అద్భుతంగా పలికిన బాలచంద్రుడి ఏకపాత్రాభినయంలో అలా వచ్చి ఇలా మెప్పించినటువంటి గౌరవ పర్యాటక సాంస్కృతిక సినిమాటోగ్రఫీ మంత్రివర్యులు శ్రీ కందుల దుర్గేష్ గారికి ఒక్కసారి గట్టిగా కర్తల త్వరలు అందిద్దాం. తర్వాత మరొక స్కిట్ మన ముందుకి రాబోతున్నారు. సమయం సందర్భం లేని ఎన్ ఈశ్వరరావు గారు, సుందరపు విజయ్ కుమార్ గారు, శాసనసభ్యుల బృందం ఒకసారి కర్తాల త్వరలతో వారిని ఆహ్వానిద్దాం. ఇదే పరిస్థితి. స్టేజ్ ఎక్కమంటారా మైక్ అయ్యా ఏటైందిరా? కొట్టేశారా? దెబ్బలేడురా? కొట్టారా? కొట్టారా? జనం కొట్టారన్నా. జనం కొట్టారా? ఎందుకురా? ఇది పాట పాడితే కొట్టారన్నా. పాట పాడితే కొట్టారా? అవునన్నా, పాడేనరా. మొన్న మా పండగ అయినప్పుడు ఎమ్మెల్యే గారు పాట పాడితే అందరూ చప్పట్లు కొట్టారా? లేదన్నా, దెబ్బలే కొట్టారా. దెబ్బలు కొట్టారా? ఎమ్మెల్యేలు పాడితే చప్పట్లు కొడుతున్నారు, నేను పాడితే దెబ్బలు కొడుతున్నారన్నా. పాట పాడితే ఎందుకురా దెబ్బలు కొడతారు? కొడుతున్నారన్నా. అన్న ఎలక్షన్ లో పాడేనా? ఎలక్షన్ లో పాడేనా? నీ జీపేకి పాడేనా? అందరూ చప్పట్లు కొట్టారా? ఇప్పుడు మన నన్ను కొడుతున్నారన్నా. ఏం పాడేవరా అన్న? ఏ పాట పాడతానన్నా? నాకు తెలియదు కదా, చిన్నప్పటి నుంచి నాతో తిరుగుతాను, తెలీదా? నేను సందర్భం చూసి నా మనసులో స్పందిస్తే ఏ పాట వస్తే పాడేస్తానన్నా. నీకు తెలియదేటన్నా? ఎలక్షన్ లో ఏ పాట పాడినా చప్పట్లు కొట్టారన్నా. అప్పుడంటే జనసేన పాటలు నువ్వు సాలువు కప్పేవన్నా, నువ్వు సాలువు కప్పేవన్నా ఎలక్షన్ లోనే. మరి ఇప్పుడేమో కొట్టేస్తున్నారన్న పాటలు పాడుతుండే. అవును, అప్పుడంటే పార్టీ పాటలు పాడావు, ఇప్పుడేం పాటలు పాడేవరా? అన్న మొన్న వినాయక చవితికి మన గాజువాకలో పెద్ద బొమ్మ పెట్టారు కదా. పెద్ద బొమ్మ పెట్టారు కదా రాష్ట్రంలో. పెద్ద బొమ్మ అదే మన తలసీని గారు. ఆవిడ మెసేజ్ వచ్చింది సెల్లోనే, ఎమ్మెల్యే గారు వస్తున్నారు, అందరు రావాలని. పరిగెట్టాను, మెసేజ్ పెడుతుంటారు. పరిగెడితేనా బొమ్మ బ్రహ్మాండంగా ఉందన్న. బ్రహ్మాండంగా ఉందన్న. చూసి ఆగలేకపోయినన్నా. అందరూ ఉన్నారు అక్కడ, చూసి ఆగలేకపోయినన్నా. పాడేసానన్నా అన్నా, పాడేసానన్నా. అన్నా దేవుని చూసి పాడానన్నా. ఉన్నావా అసలున్నావా, ఉన్నావా అసలున్నావా, ఉంటే
భగవంతుడు ఫోటోలు బొమ్మలు అయి పెట్టుకొని పూజ చేస్తారు. అక్కడికి వెళ్ళి మళ్ళా ఉన్నావా అంటావేట్రా? నా గుండె స్పందించిందన్న. స్పందించడం ఇదేట్రా? గుండె దేవుణ్ణి చూసి పాడిసానన్న. కాదురా, దేవుడి దగ్గరికి వెళ్ళి అన్న ఉన్నావా, నువ్వు ఉన్నావా కళ్ళు మూసుకు కొట్టరేంట్రా? చెద కొట్టేశారా? మరి కొట్రా కొట్టేశారు. పల్లసీని గారు అలా నన్ను కొడుతుంటే చూడనట్టు వాళ్ళకి వెళ్ళిపోయారు. ఆయన అంతే సైలెంట్ గా ఉంటాడు ఆయన ఎప్పుడును. నన్ను చూడకుండా వాళ్ళకి వెళ్ళిపోయారు. అదంతా వెళ్ళాను కదా, మరి నా చూడ మనోడే కదా సైడ్ అయిపోతారు లేరా పల్లాసీన్ గారు అన్న. ఏంటి నాకు అన్న అలాగా ఎలా పడితే అలా పాడకూడదురా అన్న. నాకు నేను పాడాలనిపిస్తుంది. చాలా మంచి అన్న నువ్వు ఎలక్షన్ నామినేషన్ వేసిన రోజు ఎలా పాడాను? బ్రహ్మాండంగా పాడు. నువ్వు గెలిచిన రోజు ఎలా పాడాను? బ్రహ్మాండంగా. నువ్వు ప్రమాణ స్వీకారం చేసిన రోజు ఎలా పాడాను? మరి ఇవాళ ఎందుకు కొడుతున్నారే? కొట్టేస్తున్నారని నాకు తెలియదు ఇది ఒకటేరా అన్న. మన అంత ఎందుకు? మన సత్యనారాయణ కూతురు పెళ్లి అయింది కదా మరిపాలెంలో. సత్యనారాయణ కూతురు పెళ్లి నువ్వు రాలేదేట? గణబాబు గారు కానిస్టెన్సీ. నువ్వు రాలేదేట వేళ? వచ్చాను కదా, పెళ్లి అయిపోయిన తర్వాత వచ్చావు. మేము పెళ్లికి ముందు వెళ్ళామన్నా. పెళ్లికి ముందు అన్న వెళ్ళామన్నా క్యూలోని. నేను పెద్దోళ్ళతో పాటు ఎమ్మెల్యేతో పాటు అక్షంతలు వేద్దామని వెళ్ళానన్నా. లైన్ లో నిలబడి వెళ్ళిస్తే పెళ్లి కొడుకు పెళ్లి కూతురు చూశానన్నా. అన్నా చూసి ఇలాంటి స్టేజ్ మీద బ్రహ్మాండమైన పెళ్లి చేశారు. వైజాగ్ ఎవరు చేయలేదు అలాంటి పెళ్లి చేశారే. వైజాగ్ ఎవరు చేయలేదు అలాంటి పెళ్లి చేశారు. చూసావు కదా, తర్వాత వెళ్ళి చూసావు అన్నా. అన్నా పెళ్లి కొడుకుని చూశానన్నా. పెళ్లి కొడుకు ఎలాగున్నాడు తెలుసానా అన్న? నల్లటి తారు డబ్బాలే ఉన్నాడే. నెమ్మది చెప్తానే, నల్ల తారు డబ్బాలే ఉన్నాడే. అన్న పెళ్లి కూతురు ఉందన్న. పెళ్లి కూతురు రంబలాగా ఉంది. సరే బాగుందన్న. ఇద్దరును ఏమో మంచి పాట పాడావు కదా. వాళ్ళిద్దరు చూస్తే పాట వచ్చింది నాకు. అని అందరూ ఉన్నారు పాట వచ్చారు. ఏం పాట పాడారు అని వాళ్ళందరూ ఉన్నప్పుడు పాట వచ్చింది అన్న. కాలరాత్రికి చందమామకు ముళ్ళు పెట్టే మూడలోకం అన్నా. అన్నా ఏం పాట? పౌరానికి పంజరానికి పెళ్లి చేసే మూడలోకం అన్నా. కాలరాత్రికి చందమామకు ముళ్ళు పెట్టే మూడలోకం. ఓ కాలరాత్రికి చందమామకు. అన్నవరా నాయన, నువ్వు నా బండి దిగిపోయి చాలా మంచి పని చేసావు. నువ్వు నన్ను ఎలా తల్లేదు తెలుసా? నువ్వు అక్కడ నువ్వు వచ్చుంటే నాకు ఈ బాధ లేదు కదా. నీతో పాటు నేను తన్నులు తినేవాడిని. ఏటాలంటే పుట్టినప్పటి నుంచి పెళ్లిలోకి వెళ్ళి పుట్టినప్పటి నుంచి వెనకాల తిరుగుతున్నా. ఎలక్షన్ తిరిగిపోయావే. ఎలక్షన్ కార్పొరేట్ కాంచి నీ ఎమ్మెల్యే అయిన వరకు నీకు అన్ని సాకిరీలు చేశానే. నువ్వు ఎమ్మెల్యే అయికి నన్ను వదిలేసావు. నువ్వు ఎమ్మెల్యే అయికి నన్ను వదిలేసామన్నా. ఏం పాట పాడేవరా? పాడకూడదుగా కొట్టి తోసారన్న. కొట్టి మామూలు తోయలేదురన్న. ఏడు చేస్తాను నా టైం అన్న. నా బాగోలేదు రైట్. పంతులు గారి దగ్గరికి వెళ్ళాలి. నా టైం బాగోలేదు. పంతులు గారి దగ్గరికి వెళ్ళాలి. నాతో తిరిగిన వాళ్ళు మీరు అందరూ ఎమ్మెల్యేలు అయిపోయారు. నేను అలా ఉండిపోయిన తనులు తింటున్నాను. అంతెందుకు కానీ అన్న మా ఆవిడ ఎలా ఉంటది? నా దగ్గర ఎంత భయంగా ఉంటది. నా దగ్గర ఎంత భయంగా ఉంటుంది చెప్పు. మా ఆవిడ కూడా కొట్టిందన్న నన్ను. కొట్టిందా? మా ఆవిడ కొట్టిందా? కొట్టలేదురన్నా. తన్నిందా? అవునన్నా. ఏం చేసావురా అన్న? మన రాత్రి లేట్కి ఇంటికి వెళ్ళానన్నా. లేట్కి ఇంటికి వెళ్తే బెల్ల కొట్టేది తలుపు తీసిందన్న. మా ఆవిడని చూడగానే నాకు మంచి రొమాంటిక్ పాట గుర్తొచ్చిందన్న. అన్న మా ఆవిడ చూసి అన్న మల్లెపూ పాట పాడారే. మల్లెపూ పాట. మల్లె పువ్వుకు పందిరి బోలే అన్నా. మల్లె పువ్వుకు పందిరి బోలే మసక చీకటిలో వెన్నెల బోలే. మల్లె పువ్వుకు పందిరి బోలే మసక చీకటిలో వెన్నెల బోలే. నీ పాదం మీద పుట్టి మచ్చలై చెల్లమ్మ. ఏట్రా భార్యను పట్టుకొని చెల్లమ్మన్నావా? భార్యను పట్టుకొని ఒరే ఈశ్వరరావు తన్నిందా? మామూలు తల్లది. ఇరిగిందా? అవతల పడ్డని వెళ్ళిపోయి. మరి తన్నదేట్రా? అవతల పడ్డని వెళ్ళిపోయి. తన్నదేట్రా? నేనేం బంధు తాగనరా. భార్యను పట్టుకొని చెల్లెమ్మంటే తన్నదరా అన్న. పాట స్పందించేసేనే. ఏమి స్పందించడం రా? ఎప్పుడేది స్పందించాలో తెలియపోతే ఎలాగరా? అన్న పాట స్పందించే నీకు తెలుసు కదా నా బాధ. ఇన్ని తన్నులు తిన్నా నీకు మార్పు రాకపోతే ఎలా? ఏంటి నా బతుకంతన్నా. మీరందరూ ఎమ్మెల్యేలు అయిపోయారు.
పాటలు పాడించుకొని మీరు అందరూ నాతో పాటలు పాడించుకొని మీరు అందరూ ఎమ్మెల్యే అయిపోయారు. నెక్స్ట్ టైం ఆయనకి ఇచ్చేయండి బాబు. ఎందుకు వచ్చింది మాకు ఈ సీట్ అంటే మళ్ళా మీరు ఎమ్మెల్యే అయిపోరు. నువ్వు తన్నులు తిన్నా మేము ఎమ్మెల్యే అవును, నాతో పాటలు పాడించుకున్నారు, దండలు వేసారు, పుల్లేసుకలు వేయించారు, అన్ని చేపించుకొని ఆ వేళ నేను మంచోడిని, అందరికి ఈశ్వరరావు కావాలి రేపు మళ్ళా నువ్వు మొదలెట్టకు కానీ అన్న. ఏ టైం బాగాలేదు. అవునా, నువ్వు ఆ పెళ్లికి రాలేదు? ఏ పెళ్ళికి? ముసలమ్మ పుట్టినరోజుకి ఎవరు? మన రామారావు వాళ్ళ నాన్నమ్మ లేదా? ఎక్కడ? పూర్ణ మార్కెట్ దగ్గర పెద్ద ఆవిడ. మన వంశీ అన్న, వంశీ వంశీ అన్న అన్న, కాన్స్టిట్యున్సీ. కాన్స్టిట్యున్సీ. ఆ, ఆవిడ పెద్ద ఆవిడ. ఇంకోటి చెప్పనా, ఆ, ఆవిడికి అన్న. సగం నియోజకవర్గానికి అన్న. మంచి ఇన్ఫ్లుయెన్సరా. బుట్లాడుతుంది కదా, వంశీ కూడా గెలిచింది ఆవిడ వల్లే. బుట్లాడుతుంది కదా అబ్బో సగం ఫ్యామిలీ. అన్న, పెద్ద ఆవిడ. పుట్టినరోజుకి వెళ్ళావా? పుట్టినరోజుకి వెళ్ళాను. నిజంగా వెళ్ళావా? నువ్వు రాలేదేట? నేను వెళ్ళాను రా బాబు. పుట్టినరోజుకి వెళ్ళానన్నా. పాట అయితే పాడలేదు కదా. అచ్చే పుట్టినరోజుకి వెళ్ళాను. ఎలా చేశారు తెలుసా? ఆ. అది పుట్టినరోజు ఏంటన్నా, బ్రహ్మాండంగా చేశారు. మామూలుగా చచ్చే కాదు. 15-20 గొర్రె పోతులట అన్న. 15-20 గొర్రె పోతులట అన్న. పుట్టినరోజు కాదే అది అన్న, పుట్టినరోజు కాదే అన్న. మెచ్యూర్ ఫంక్షన్ లాగా ఉంది, మెచ్యూర్ ఫంక్షన్ లాగా ఉంది. అనకూడదురా అలాగా. అనకూడదా? సరే అన్న, పుట్టినరోజుకి వెళ్ళన్నా. పెద్ద ఆవిడ కదా, 94 కేజీలు కేక్ పెట్టారా ఆవిడ. 94 సంవత్సరాలట. అవును, 94 సంవత్సరాలు, 94 కేజీలు. అంత పెద్ద కేకా? నేను ఎక్కడ చూడలేదు. గిన్నీస్ రికార్డ్ అవ్వాలి. అయిపోయిన తర్వాత ఆ? అంత కేక్ పెట్టారన్న. కేక్ పెట్టి పెద్ద ఆవిడని తీసుకొచ్చారా, ఎత్తుకొని కుర్చీలో వచ్చి ఇలా పట్టుకొని తీసుకొచ్చారా, తీసుకొచ్చి అక్కడ కూర్చోబెట్టారు. మరి వీళ్ళు కోసేయచ్చు కదా కేకు. పెద్ద ఆవిడ చేతికి ఇచ్చి నువ్వే కొయ్యాలంటున్నారు. ఆవిడేమో కత్తెల పట్టుకొని చాకు పట్టుకొని ఇలా పాట వచ్చిందన్న. పాట వచ్చింది, మంచి పాట వచ్చిందని ఆవిడ మీద. ముసలిదాయి మళ్ళీ మళ్ళీ ఉండదు కదా. అక్కడ పాడావా? అన్నా, రాలిపోయే పువ్వా నీకు రాగాలెందుకే అన్నా, రాలిపోయే పువ్వా నీకు రాగాలెందుకే, వాలిపోయే పుత్త నీకు తోటమాలి నీకు తోడు లేడులే. రాలిపోయే పువ్వా అన్నా. మా జీవితాలన్నీ ఇప్పుడే అనుకున్నారా? ఒక్కొక్కటి 1,50,000 అక్కడ కూడా కొట్టారా? ఇప్పుడే తీసేసేలాగా కొట్టారా? అక్కడ కూడా కొట్టారా? అన్నారా? నేను ఎంత పాట పాడాను ముసలి. ఏం పాట? ఎవరైనా పాడారా? ఎవరైనా పాడారా పాట? నేను పాడాను. ఒరే లోకంలో ఎవడు ఇలాంటి పాటలు ఇలాంటి ప్రదేశాలు ఏటన్నా మరి దారుణంగాను. అయ్యేటు ఎలక్షన్కి వెళ్ళి ఏం మాట్లాడిసినా తప్పేనట. అవునరా, అక్కడైతే మనం నాయకులు తయారు చేసిన పాటలు పాడుతున్నావురా. అక్కడికి వెళ్ళి మనం బూతులు మాట్లాడినా చప్పట్లు కొట్టేస్తారట జనం. అయ్యా పాతోళ్ళు నేర్పారులేరా, మనం ఏం చేయగలం. అన్న మీ అందరి కోసం పనిచేసానే అన్న, మీ అందరి కోసం పనిచేశాను నేను. మీరు అందరూ ఎమ్మెల్యేలు అయిపోయారు. నువ్వు మొదలెట్టు గానీ అన్న అన్న ఎందుకురా పాటలు పాడుతున్నావు? నాకేం బాగలేదు నా పరిస్థితి. నా బాగలేదే. మొన్న వెంకట్రావు వాళ్ళ నాన్న, మన కాకినాడ వెంకట్రావు, నానాజీ అన్న కాకినాడ అక్కడ చేసావు. నానాజీ అన్న ఇలాంటి పని చేసి అక్కడికి వెళ్ళే చేయలేదన్న. అలా చచ్చిపోయాడు కదా అలా అన్న. చచ్చిపోతే నువ్వు వెళ్ళేవేటి? ఎప్పుడు వెళ్ళావు? నేను తర్వాత ముందు రోజు వెళ్ళాను. మా ఆవిడ అంది శవం చూస్తుండకి వెళ్తేనట పట్టింపు ఉండదట, ఏ రోజైనా వెళ్ళొచ్చట. అందుకని పరిగెట్టి వెళ్ళాను. లేట్ అయిపోయాను. వెళ్ళేసరి శవాన్ని లేపేశారు. లేవేసి ఆ దింపుడు కాలం లేదా, దింపుడు దగ్గర పెట్టి చుట్టూ తిరుగుతున్నారన్న. చుట్టూ తిరుగుతుంటే నేను మరి ఆగలేకపోయానన్న. నేను ఆగలేకపోయాను. వాళ్ళతో పాటు తిరిగేసానన్న. తిరిగి లే 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 నా రాజా, లే 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 నా రాజా, లేవనంటావా నన్ను లేపమంటావా, లేవనంటావా నిద్ర లేవనంటావా. ఏంటన్నా అలా సూత్రం పెట్టి, అలా సూత్రం పెట్టి శవాన్ని లేమన్నావా? శవాన్ని లేమన్నావా? ఆయన లేపారో లేదు కానీ నిన్ను లేపేసి ఉంటారా? చెదగొట్టితే తను తోసే కర్రలతో తోసారు అటు పక్క దొంగలో పడిపోయాను వెళ్ళి. శవాన్ని లేకమాట వేటరా అన్న. పాట అన్న, ముసలోడికి పాటలు అంటే ఇష్టమే. ముసలోడికి పాటలు అంటే ఇష్టం అంటే ఇంకో పాట అనాలి కానీ లే
లే అన్న, లే. ఏంటి? ఏం రైస్ ఎవరిని లేపడం ఎసరా నా టైం బాగా అందుకే నువ్వు నన్ను పంతులు గారి దగ్గర తీసుకెళ్ళి అన్న పంతులు గారి దగ్గర తీసుకెళ్ళా నువ్వు అన్న నన్ను పంతులు గారి నా జాతకం చూపించు నువ్వు నాకంతలకి తల్లులు తింటున్నానే నా జాతకం చూపించు నువ్వు చిన్నప్పటి నుంచి పెరిగాం కదా మన ఇద్దరమే నా బాధ తెలియదా నీకు స్కూల్లో ఒకే స్కూల్లో చదువుకున్నాం ఒక దగ్గర తెలిసాం నీకోసం అన్ని త్యాగం చేసింది నేను మొదలెట్టావు ఆ? నీకు అది అన్ని ఇచ్చాను అన్న ఆ శవాల్ని అలాంటి అన్న పోనీ ఆమె అయిపోయిందా అన్నారా దాన్ని తోస్తారు వదిలేయచ్చు కదా మళ్ళీ దినం నాడు పిలిచారు పిలిచారా దినం నాడు పిలిచారని మళ్ళీ నుండు ఏమండి నానాజీ గారు ఒకసారి తన్నిన తర్వాత మళ్ళా పిలుస్తారేటండి మీరు అడుగు 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 ఉన్నారు మీరు అడుగాలుగా ఆల్రెడీ ఆ వేళ పనికి మనలో తండారు కదా తన్నిసినట్టు వదిలేయాలా దినం నాడు పిలిచారు నేను వెళ్ళన్నాను మా ఆవిడ ఒప్పుకోలే మా ఆవిడ వచ్చే పిలిస్తే వెళ్ళాలి పెళ్లికి వెళ్ళకపోయినా పర్వాలేదు సాగు పిలిపోయినప్పుడు తప్పనిసరిగా వెళ్ళాలి అంతన్నా చేసేవారా నాయన అన్న నేనేం చేయలేదు అదంతా అన్న ఇలాగే ఉందన్న బాగా చేశారు టెంట చేశారన్న ఆయనది పెద్ద ఫోటో పెట్టారే అదండి పెద్ద ఫోటో పెట్టి అందరూ పువ్వులు దండలు పువ్వులు వేస్తున్నారే ఎమ్మెల్యే గారు వచ్చారే ఎమ్మెల్యే గారు వచ్చారా ఆయన కూడా వేసారన్న దండది పూలు దండ వేసినాక అందరూ నిలబడమన్నారే నాకు ఇన్వెంతలు దూరం నిలబడ్డాను అదేంటి సభ ఏ సభది అన్న అదే సభ అంటారు అందరు నిలబడి చేతులు కొట్టుకుని నిలబడ్డారు ఏం సభది ఏదో సభ నిలబడి సంతాప సభ గుర్తొచ్చింది సంతాప సభ అన్న ఆ సంతాప సభగా అందరు నిలబడమన్నారన్న నేనేమనుకున్నాను తెలుసా మొన్న బాధపడ్డారు కదా ఈసారి మంచి ఆనందమైన పాట పాడదాం అనుకుని పాట పాడారు భలే మంచి రోజు పసందైన రోజు భలే మంచి రోజు అలా డాన్సియే భలే మంచి రోజు పసందైన రోజు వసంతాలు పూచే డాన్సీరా అన్న డాన్సీ బాగలేదు పాట అన్న పాట బాగలేదా బాగండి అన్న ఎక్కడికి వెళ్ళావు ఏమి పాడుతున్నావు ఏటన్నా గతంలో కూడా ఓరే ఆగండి రా నాయన వేణ ఆగండి ఒక్క 2 నిమిషాలు ఆగండి ఒరే ఉండరా ఇంత ముందు ఒక ఆయన ఉండి అప్పుడేమో అలాగే అలవలేవు ఇప్పుడు ఎమ్మెల్యే మారిపోయావు గతంలో ఒక ఆయన ఉండేవాడు చావుకి వెళ్ళినా పెళ్లికి వెళ్ళినా పేరంటకాలకి వెళ్ళినా ఎవడాడు 11 నెంబర్ వినియాలంతే అనకూడదురా నాయన అన్న ఆడుతుపోలికెట్టి నాకు నాకు ఎవడైనా పిలుస్తాడు ఎవరు నామినేషన్ వేసినా నేనే వెళ్ళి బొట్టు పెట్టాలి ఎవరింట్లో శుభకార్యమైనా నేనే వెళ్ళాలి ఎవరింట్లో ఏదైనా నేనే వెళ్ళాలి నాకు వాడికి తేడా అయితే నా టైం ఏం బాగోలేదన్న అన్న నన్ను ఎవరు అర్థం చేసుకోలేకపోతున్నారు ఎక్కడికి వెళ్తున్నావు ఏం పాటలు పాడుతున్నావు సమయం సందర్భం తెలియాలి కదా అన్న నన్ను ఎవరు అర్థం చేసుకో నువ్వైనా అర్థం చేసుకో అన్న నువ్వైనా అర్థం చేసుకో చిన్నప్పటి నుంచి కలిసి పెరిగారా చిన్నప్పటి నుంచి నా సంగతి తెలుసు కదా నువ్వైనా తెలుసు కదా నువ్వైనా అర్థం చేసుకో అన్న అర్థం చేసుకో అన్న ప్లీజ్ అన్న నువ్వైనా అర్థం చేసుకున్నా అన్న నీ కోసం ఒక్క పాట పాడతా నువ్వు ఎమ్మెల్యే పాడలేదే అన్న నువ్వు ఎమ్మెల్యే పాడలేదే ఒక్క పాట అన్న ప్లీజ్ అన్న అన్న ప్లీజ్ అన్న అన్న పాడినా అన్న పాడిసిదా అన్న పాడేస్తానన్నా నీ పాపం పండింది నీ భరతం పడతా చూడు అద్భుతమైనటువంటి సూపర్ డూపర్ స్కిట్ ఒక్కసారి గట్టిగా క్లాప్స్ అండి ఒక్కసారి ఒత్తిడి నుంచి అందరినీ దూరం చేశారు మరొక స్కిట్ ఉంది ఒక 5 నిమిషాల్లో అయిపోతుంది మరొక స్కిట్టు ఇది ఎవరిని ఉద్దేశించింది కాదు ఎమ్మెల్యేలు విచిత్రమైన కోరికలు నియోజకవర్గంలో వాళ్ళు అడగటం ఆ విచిత్రమైన కోరికలకి ఎలాంటి సమాధానాలు చెప్తున్నారు మన ఎమ్మెల్యేలు పడేటువంటి యొక్క సహనం ఓర్పుని ఓర్పు సహనం ప్రతిబింబించేటువంటి స్కిట్టు మన చీఫ్ విప్ గారు జీబీ ఆంజనేయులు గారు అధ్యక్షతన చాలామంది ఎమ్మెల్యేలు పార్టిసిపేట్ చేస్తున్నారు ఇది సంగతి రావాలి సార్
పెట్టారు. ఏవా వెంకటేశ్వరరావు, ఏంటి రేపు ప్రోగ్రామ్స్ ఏంటో చెప్పు. సార్ రేపు చాలా ప్రోగ్రామ్స్ ఉన్నాయి సార్. ముందుగా శ్మశానం ఒకటి ఓపెన్ చేయాలి సార్. పొద్దున్నే శ్మశానం పెట్టాయా? తప్పదు సార్, ప్రజల కోరిక. ఏదో బిల్డింగ్ లోపలికి ఇట్టాడి పెట్టా వెంకటేశ్వరరావు. సార్ తప్పదు సార్. ఎమ్మెల్యే గారు నమస్కారం. సార్, నమస్కారం. నమస్కారం. బాగున్నారా సార్? అయ్యో, విష్ణు కుమార్ రాజు గారు, ఎంత ఆనందంగా ఉంది సార్ మా మిమ్మల్ని ఊరు రావడం మాకు చూస్తే. ఎంత ఆనందం అండి. అసలు ఆ పర్సనాలిటీ రావటం మాకు సంతోషం అన్నగారు. చాలా సంతోషం అంజలి గారు. ఇంతకు ఏంటి విశేషాలు అన్నగారు ఇదో వెంకటేష్, సార్ ఇదిగో సార్. కాఫీ టీ. ఎమ్మెల్యే గారు కాఫీ బాబు, కాఫీ కాఫీ ఎమ్మెల్యే గారు సార్, బాబు, సార్, నాకు పంపించాను ఏం సార్. మర్యాదలు వద్దు అన్నగారు. చిన్న అర్జెంట్ పోనీ పని. కూల్ డ్రింక్ అయ్యో ఏమొద్దు అన్నగారు, నాకు చిన్న అర్జెంట్ పని ఉండి వచ్చాను. చెప్పండి ఏంటి. మా నియోజకవర్గంలో మొన్న పెళ్ళి అయింది అన్నగారు. పెళ్ళైతే 5 రోజులు అయింది పెళ్ళి అయ్యి. అమ్మాయి ఏమో మా ఊరు అమ్మాయి, ఓకే. అబ్బాయి ఏమో పెళ్లి కొడుకు మీ నియోజకవర్గం అబ్బాయి. పెళ్లి కొడుకు మా ఊరు. సమస్య ఏంటంటే వాళ్ళిద్దరిని కలపండి అన్నగారు. ఏమైంది? ఏమని చెప్తాం అన్నగారు, ఫస్ట్ నైటే పారిపోయాడు అన్నగారు. ఏంటి ఫస్ట్ నైటే పారిపోయాడా? ఆ. దానికి నేనేం చేయాలి? ఏం చేయాలంటే మా నియోజకవర్గ ప్రజలందరూ అడుగుతున్నారు. మీ ఎమ్మెల్యే గారిని అడిగి ఏదో విధంగా ఆ పెళ్లి కొడుకుని తీసుకుని వచ్చి మా నియోజకవర్గ అమ్మాయితోటి కాపురం చేయించాలన్నగారు మీరు. దానికి నాకేంటి బాధ్యత? అన్నగారు ప్లీజ్ ఎమ్మెల్యే గారు అనుకోకండి అన్నగారు. మన సీఎం గారేమో 4 పిల్లల్ని కనాలి, 3 పిల్లల్ని కనాలి అంటున్నారు అన్నగారు. మరి ఆయన చెప్పింది చేయాలి కదా అన్నగారు. అన్నమాట అన్నగారు నిజమే, మీరు సీఎం గారు. ఏమనుకోవద్దు దయచేసి. ఎలాగైనా సరే మీరే అంటే అబ్బాయిని తీసుకుని వచ్చి కాపురం చేయించి 4 పిల్లల్ని కనిపించే బాధ్యత. వెంకటేష్ సార్ ఏందయ్యా మా ఎమ్మెల్యే గారు? సీఎం గారు ఆదేశాలు సార్. సీఎం గారు ఆదేశాలు. 4 పిల్లలు కావాలా? అవును సార్. సరే సరే దో సరే, సీఎం గారు చెప్పారు కాబట్టి ఎట్టో కట్ట 4 పెద్దలను పంపించి నైతిక బాధ్యత వహించమంటున్నావుగా. చాలా మంచి సరేలే, అన్నగారు. 4 పెద్ద మనుషులు పంపించి మా వెంకటరెడ్డి సుబ్బారెడ్డిని చౌదరి గారిని అందరిని పంపించి ఎట్టో కట్ట పెళ్లి కొడుకుని బెత్తలాడి తీసుకొచ్చి పంపిస్తా. ఆ 4 పిల్లలు కనేట్టు మీరు చెప్పండి అన్నగారు. ఆ బాధ్యత మీరే తీసుకోవాలన్నగారు, నైతిక బాధ్యత. పెళ్లి కొడుకు మీ ఊరోడు. అలాగే సరే ఎమ్మెల్యే గారు, మీరు అడిగారు, మీ మాట కాదంటాం మిత్రులమి. చాలా థ్యాంక్స్ అన్నగారు, అలాగే మంచి తప్పనిసరిగా భరోసా ఇచ్చారు. పెళ్లి కొడుకు ఎక్కడున్నా ఎతికి వాడికి నచ్చ చెప్పి మీ మీ పెళ్లి కూతురికి అప్పచెప్పేస్తాం. చాలా చాలా సంతోషం అన్నగారు. ఓకే. అవసరమైతే హోంశాఖ మంత్రి వర్యుల శాఖలో వారిని కూడా కొంచెం సహాయం తప్పనిసరిగా వారి సహకారం కూడా తీసుకుంటాం. తీసుకున్నాను. 4 పిల్లలు మాత్రం మర్చిపోకండి. తప్పనిసరిగా చెప్పండి. ఆ బాధ్యత కూడా అలాగే మీదే. అలాగే Right. అలాగే నమస్తే. ఓకే రాజు గారు, చాలా థ్యాంక్స్ మళ్ళీ అన్నగారు. కలుద్దాం రాజు గారు. అలాగే అన్న. ఓకే సార్, నమస్కారం సార్. సార్ ఇంతకీ ఏంటి సంగతిలో? సార్ ఇంకా మన కార్యకర్తలు ఎవరో వచ్చారు చూడు. చాలా మంది వచ్చున్నారు సార్, పిలుస్తాను సార్. పిలు తొందరగా. కార్యకర్తలని వెయిట్ చేయించమాక. ఎమ్మెల్యే గారు నమస్కారం సార్. ఏంటి సుబ్బారెడ్డి, బాగున్నావా? నా పేరు వెంకటరెడ్డి అన్న. సరేలే వెంకటరెడ్డి, చూసి చాలా రోజులైంది. ఏంటి? ఇది పట్టుకోన్నా ముందు. అబ్బో అంటే మా అమ్మ చెప్పింది పెద్దోళ్ళ కాడికి పోయేటప్పుడు ఏదో ఒకటి తీసుకొని పోవాలని. ఏం పర్లేదు తమ్ముడు, నువ్వు నాకు కావాల్సినోడివి. ఇంతకేంటి? ఏం లేదన్నా, ఒకసారి చూసిపోదామని వచ్చానన్నా. సరే, ఏమన్నా పని ఉంటే చెప్పు తమ్ముడు. ఏం లేదు, మా తమ్ముడు తమ్ముడు వాడు ఇంటర్మీడియట్ చదివిండి అన్న. ఓకే, ఇప్పుడు ఏం కావాలా? ఇంజనీరింగ్ సీట్ ఒకటి కావాలన్నా. ఓ, ఇంజనీరింగ్ సీట్ ఏముంది? అలాగే, ఇంతకు ర్యాంక్ ఎంత? ర్యాంక్ రాలేదు. ర్యాంక్ అంటే గీరుకుంటావరా? ర్యాంకు రాలేదన్నా. ర్యాంక్ రాలేదా? పోనీ ఇంటర్మీడియట్లో ఎన్ని మార్కులు వచ్చినాయి? ఎంత పర్సెంటేజ్? 90%, 95? కాదన్నా, అదేదో కోట అన్న, ఏదో కోటాలో సీట్ ఇస్తారంట కదన్నా. ఏం కోట? డొనేషన్ కోటానా? డొనేషన్ ఎంత? కట్టాలి. అరే, పర్సెంటేజ్ ఎంత వచ్చింది మనోడికి తమ్ముడు? 90%? 2 సబ్జెక్టులు పోయినాయి అంటన్నా. ఏంది? అరే తమ్ముడు, 2 సబ్జెక్టులు పోయినాయి, ర్యాంక్ రాలా. ఇదిగో రూల్స్ ఒప్పుకోవు, సీట్ ఇప్పించడం కష్టం, కుదరదు. ఏమనుకోమాక అన్నా. నువ్వు అనుకుంటే అయిద్దన్నా. అనుకుంటే అయింది. ఎట్లా అయింది చెప్పు. అన్నా, నారాయణ కాలేజ్ ఎవరిదన్నా?
నారాయణ కాలేజీ మన నారాయణ గారిదే. మందే కదా సార్. ఆ, మరి భాష్యం కాలేజీ భాష్యం కాలేజీ మన మందే. రామకృష్ణదే. మందే. మరి ఎన్ఆర్ఐ కాలేజ్ అన్నా ఎన్ఆర్ఐ కూడా మన అదే ఆడపడిదేగా. మందే, అదే మందే. అయితే ఏందిరా, విజ్ఞానం ఎవరిదన్నా విజ్ఞాన్ కూడా మన ఎంపీ గారిదేగా. మరి అన్ని మన అయినప్పుడు మనోడికి మనం ఇవ్వపోతే ఎట్టన్నా ఏదా ఒక కరెక్ట్. సీటా? కరెక్ట్ సార్, కరెక్ట్ కరెక్ట్ కరెక్ట్. అరే చిన్న సిక్కు వచ్చిందిరా తమ్ముడు. ఇదిగో లోకేష్ గారు అసలు ఒప్పుకోరు, పూర్తి మెరిట్ అంటాడు. అర్థం చేసుకో. ఇప్పుడు టెస్ట్ ఎంటర్ ఇదిగో అన్నా 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 ఒక్క మాట ఈసారి మళ్ళీ ఎగ్జామ్ రాయమను, ఈసారి మెరిట్లో పాస్ అవ్వమను. ర్యాంక్ ఏం లేదురా, కోరుకోవటమేరా తమ్ముడు. ర్యాంక్ కొట్టమని ఈసారి బాగా చదవమని మీ వాడిని. కాదన్నా వాడు ఒకటే మౌనంగా సతాయిస్తుండన్నా. చంద్రబాబు గారు ఏదో చెప్పింది A1 అంట కదా, ఆ గ్రూప్ కావాలా? ఆ గ్రూప్ కావాలంట. ఆహా, ఏ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సా? చెప్పవాలా వెంకటేశా? ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సార్, చెప్తా ఉన్నాను సార్. అరే అయ్యా, ఏమనుకోబాకరా. ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఏదని ఈసారి మళ్ళీ ర్యాంక్ తెచ్చుకోమను. లోకేష్ గారు మళ్ళీ ఎగ్జామ్ రాయాలి, మెరిట్ చూడాలి అప్పుడే. అంతేగాని నువ్వు చెప్పినట్టు లోకేష్ గారికి ఫోన్ చెయ్యి. అన్నా లోకేష్ గారి పాదయాత్రలో కూడా మా వాడు మొదటి నుంచి చివరి దాకా ఉన్నాడన్నా. ఉండాడు సార్, ఉండాడు. ఆహా, అంటే ఇంక పాదయాత్ర లోకేష్ గారితో నడిస్తే ఇంకా ఇంజనీరింగ్ సీటు ర్యాంక్ రాకపోయినా ఇంటర్ తప్పినా సీట్ ఇవ్వాల్సిందే అంటవా? అన్న ర్యాంక్ వస్తే నీ కాడికి ఎందుకు వస్తానా? ఇదే. అన్నా అరే తమ్ముడు, నిజంగా అన్నా నువ్వేం నీ- అనుకోబాకురా నువ్వు తమ్ముడు. నన్ను అనుమానిస్తున్నావన్నా. అనుమానం లేదు, అన్నా. పోవట్లేదురా స్వామి. అది ఇప్పుడు అన్నా అయ్యా. అంబేద్కర్ సెంటర్ లో ఫ్లెక్సీ కట్టింది నేనన్నా మొదట నీకు. అబ్బా కరెక్ట్ తమ్ముడు, కాదన్నానా నేను? అన్నా ఇప్పుడు కూడా నువ్వు అనుమానిస్తున్నావు నన్ను. నేను అనుమానిట్లేదు తమ్ముడు. ఊరి ఊరి వేసుకోరా, ఈడ బాంబు వేసుకో. ఓయమ్మా. పార్టీ కోసం నిలబడతా. అరే బాంబుల సంస్కృతి వద్దని పెద్ద ఆయన చెబుతా ఉంటే మళ్ళీ బాంబులు అంటావారా? కొయ్యన్న. అబ్బా ఊరుకో. ఈడ కొయ్యి. నా రక్తం పచ్చగా రాకపోతే సార్, నా సార్. సీట్ ఇప్పియద్దన్నా. సార్ 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 సార్. అబ్బా తమ్ముడు, నీ సంగతి నాకు తెలీదా? నీ గుండెల్లో చంద్రబాబు గారు ఉన్నాడు, కానీ సీట్ ఇప్పిట కుదరదురా. నీ దండం పెడతా. అంతా బాగానే చెబుతావు కన్నా ఈడకి వచ్చేటప్పుడు సీటు మాత్రం కుదరదు. అది ఆ పతి ప్రాణంబు దక్క అంటాడు చూడు ఆయన యమధర్మరాజు సావిత్రిని. అట్టుందన్న నీ వ్యవహారం. తమ్ముడు సీట్ ఇప్పలేను కానీ మళ్ళీ ఒకసారి బాగా చదివి రాయమనయ్యా. ఏమనుకో బాగా వెళ్ళి రాయా. అదే రాత్రి నువ్వెందుకన్నా? సర్లేనా, వస్తాయిగా, ఎన్నాళ్ళో లేవు, ఏడాదిలో వస్తాయిగా పంచాయతీ ఎలక్షన్లో. కరెక్ట్ వస్తావుగా, మళ్ళీ మమ్మల్ని ఎత్తుక్కుంటా. ఖచ్చితంగా అప్పుడు ఖచ్చితంగా చూసుకుందాం లేనా లెక్కలన్నీ. ఖచ్చితంగా ఏంట్రా? సార్ ఎలక్షన్లు సార్, పంచాయతీ ఎలక్షన్లు సార్. ఇగో పియ నువ్వన్నా చెప్పయా, నేను చెప్తున్నాను సార్. నేనేం చేసినా? నేను ఎంత కట్టపడ్డా? ఈ చెప్పులు ఊరి, చూడు, ఊరి, ఊరి, ఊరి. ఉన్నాను సార్. ఈ చెప్పులు చూడు, బొక్కలు పడ్డాయి, బొక్కలు అరిగిపోయినాయి. అట్లా అనుకోలేదు సార్. ఎమ్మెల్యే అరే గారు తమ్ముడు, పోతా నువ్వు ఉన్నారు. పార్టీకి పని చేయలేదన్నా, నాకు ఓట్లు వేయలేదు అన్ననా, నా కోసం పని చేయలేదన్నా, సీట్ ఇప్పలేను తమ్ముడు అన్నా. ఎట్టన్నా మన ప్రభుత్వంలో కూడా మనం ఇప్పించుకోలేకపోతే ఓట్లు వేసావు, తిరిగావు, కష్టపడ్డావు. మరి ఏం చేస్తావు నేను ఇంకో చెప్పు. విధంగా నీ ఎమ్మెల్యే టికెట్ ఏమన్నా నాకు ఇస్తావా? ఆ అబ్బాయి ఫీజు కట్టి మళ్ళీ ఎగ్జామ్ రాయమని చెప్తా. ఫీజు ఎవరు కడతాను? నువ్వు కడతావా? నేను ఇస్తా, పో, నీ దండం పెడతా. సార్ లేనా చూద్దాంలే. సార్, మాకు కూడా టైం వస్తుంది. ఎప్పుడు మీ దినాలేనాడో మా దినాలు కూడా వస్తాయి కానివ్వండి. అరే తమ్ముడు అలగబాకరా. అరే తమ్ముడు, సార్ వా సార్, మీరంత గొప్పోళ్ళు సార్. ఏడుకొండల గారు నమస్కారం సార్. ఆయన చెప్పు తీసి కొట్టకపోయినా మీరు సంతోషంగా ఉన్నారు అరే వెంకటేశు, సార్. నువ్వు పియ్యగా పొగుడుతున్నావా తిడుతున్నావా? అబ్బే అబ్బే మేము తిట్టలేదు సార్, పొగుడుతున్నాను సార్. మీ తెలివితేటలు చూసి మీరు చేసేటువంటి యాక్షన్ చూసి పొగుడుతున్నాను సార్. అబ్బో యాక్షనా? అవును సార్, ప్రజలకి బ్రహ్మాండంగా సమాధానం చెప్తున్నారు సార్. సార్ పెద్ద ఆయన వస్తున్నారు సార్. పెద్ద ఆయన రండి, ఇందాక ఉండాలి, మీరు రండి రండి. రమ్మన్. రావుడు భీముడు మా ఎమ్మెల్యే దేవుడు. అన్నా ఎలా ఉన్నా? అన్నా అన్నా ఏ నాగయ్య బాగున్నావా? అన్నా గుర్తుపట్టావు అసలు? ఆయన నాగయ్య నిన్ను 9 గుర్తుపట్టా. నెలలు అయిందన్నా, 9 నెలలు అయింది అన్నా. నేను నాగన్నని అదే నాగయ్య, ఏంటి సంగతి? మా పెళ్ళాలు పిల్లలు బంధువులు మొత్తం నీకు చేసి పెట్టారన్నా.
కాదన్నా తమ్ముడు, మెజారిటీ తెచ్చానన్నా. ఇప్పుడు ఏం కావాలి తమ్ముడు? చెప్పు, ఏం కావాలి? అన్న చిన్న కోరిక అన్న. ఏంటది చెప్పు. చిన్న ఉద్యోగం అన్నా. ఏంటి? ఎవరికి? మీ కొడుక? మా అమ్మాయి 10th పాస్ అయింది కదా మొన్న. ఏం కావాలి? ఊళ్ళో హెడ్ మాస్టర్ పోస్ట్ ఖాళీగా ఉందన్న. ఏంటి? 9 నెలలు అయిందన్న, ఇవ్వకూడదంట. అమ్మాయి ఏం చదివింది? 10th క్లాస్ అన్న. 10th క్లాస్ పాస్ అయిందా, ఫెయిల్ అయిందా? అటు ఇటు కాకుండా అయిందన్న. ఏం చేద్దాం, ఎలక్షన్స్ కదా, దాని తిరగటమే సరిపోయింది మనందరికి, పెళ్ళాలకి పిల్లలకి. తమ్ముడు 10th ఫెయిల్, హెచ్ఎం సీట్ అడుగుతున్నావు. మొన్ననే డిఎస్సి ఎగ్జామ్ పెడతామని చెప్పారు అసెంబ్లీలో. ఆ డిఎస్సి ఎగ్జామ్ రాయాలా, అందులో ర్యాంకు కొట్టాలా, మళ్ళీ సీనియారిటీ వస్తే గానీ హెచ్ఎం పోస్ట్ రాదు. సరే ఇంకోటన్నా, ఇది చేయలేను తమ్ముడు, ఏం అనుకోబాక. ఒక్కటన్నా. అరే రారా ఎమ్మెల్యే గారు నమస్కారం పెట్టు. లేదు తమ్ముడు, వద్దు వద్దు వద్దు, నమస్కారం పెట్టమాక. అన్న ఈడు ఇంటర్మీడియట్ పాస్ అయ్యి డిగ్రీ సగం దాకా వెళ్ళాడు. సగం మిగతా నువ్వే ప్యాచ్ చేస్తావు అనుకో. ఏదన్నా పోలీస్ డిపార్ట్మెంట్ లో, పోలీస్ డిపార్ట్మెంట్ లో 2 అక్షరాలు ఉంటాయే, ఎస్పీ ఎస్పీ ఇవన్నీ వద్దు, ఎస్పీకే కొట్టాలి. అరే మన అనితమ్మ గారు ఉన్నారే, అనితమ్మ గారికి చెప్పు, ఎస్పీ పోస్ట్ వేయించన్నా. అనితమ్మ గారికి ఫోన్ చేస్తే మాట తప్పకూడదు, మడని చెప్పకూడదు అన్న. పెద్ద సిక్కు వచ్చింది తమ్ముడు. అన్న వీడు డిగ్రీ పాస్ కాలేదు, ఎస్పీ పోస్ట్ అంటే ఎట్టా? దాని సివిల్ సర్వీస్ ఎగ్జామ్స్ ఉంటాయి తమ్ముడు, అర్థం చేసుకో. ఆ ఎగ్జామ్స్ పాస్ కావాలా, ఐపీఎస్ అవ్వాలా, అప్పుడు కానీ ఎస్పీ అవడు. ఏమయ్యా పిఏ ఏం చెప్తాను సార్? అవకాశం ఉంటే అవుతారు సార్. సార్ చెప్తారు, సార్ అనుకుంటే అయిపోతుంది సార్. అన్న మావాడు 6 అడుగులు 90 కేజీలు బరువు, అబ్బో పోలింగ్ బూత్ ఏజెంట్ అన్నా. అయినా కుదరదు. ఎస్పీ ఇస్తే అన్న కర్ర తీసుకొని మళ్ళీ మీ ఎలక్షన్ కి చూడు, మళ్ళీ పని చేస్తాడన్నా. నీకు ఓటేసావు, నీకు చేశానన్నావు, కాదన్నా నేను. ఇది మాత్రం చేయలేను తమ్ముడు, ఎస్పీ ఉద్యోగం ఇప్పలేను. ఒకటే అడుగుతా అన్నా, నేను వెళ్ళి దీనికి సమస్య పరిష్కారం ఏందో చంద్రబాబు గారిని అడుగుతా గానీ అన్నా నువ్వు ధైర్యంగా ఉండు. ఏలికేస్తే కాలుకేస్తున్నావు, కాలుకేస్తే ఏలికేస్తున్నావు, ఏది ఇవ్వటం లేదు. సరే చివరిగా ఒకటి అడుగుతా అన్నా, మన హోమ్ మినిస్టర్ గారిని సార్ చివరిగా ఒకటి అడుగుతున్నా అన్న. ఏంటది? ఏది కాదన్నా కాబట్టి అన్నిటికీ ఆ డిగ్రీ అంటావు, సివిల్స్ అంటావు, గ్రూపులు అంటావు. మాకు గ్రూపులు ఉన్నాయి ఊళ్ళో, చూసుకుందాం అది కూడా. ఒకటే అడుగుతున్నా అన్న, ఏది ఇచ్చినా అయిపోయినా నీ సీట్ అన్న వెళ్తున్నా. సరేలే తమ్ముడు, నువ్వు ఇస్తే నేను ఎన్నో ఉద్యోగాలు ఇస్తా అన్న, ఎన్ని ఉద్యోగాలు కంటే ఇస్తా. ఈసారి అసెంబ్లీ ఎలక్షన్ లో నా సీట్ నీకు ఎమ్మెల్యే సీట్ ఇవ్వమని చెబుతా గానీ. నమస్తే అన్న, ధైర్యంగా ఉండు, తిట్టుకోమాక. అది చేయలేదు ఇది చేయలేదు, ఊర్లోకి వస్తాగో చూస్తా. అదేం తమ్ముడు, మరి రావాలి కన్నా ఊర్లోకి. పని చేయన్నా, పని చేయన్నా. కోప్పడబాకు తమ్ముడు, కోప్పడబాకు. ఏం పెద్ద గారు పెద్దనా, కొంచెం కూల్ మా ఎమ్మెల్యేకి ఎసురు పెట్టావే, అది మంచి పద్ధతి కాదు కదా. ఇస్తారులేండి సార్, అది చెప్తారు. మళ్ళీ రండి, మీకు ఇస్తారు, మీకు ఎందుకు, మళ్ళీ రండి, కోపడొద్దు. కొంచెం కూల్ డ్రింక్ ఇచ్చి పంపించు, కూల్ డ్రింక్ ఇచ్చి పంపించు. మరోళ్ళు ఇంకెవరున్నారు చూడు, కార్యకర్తలు వెయిట్ చేయించమాక. సార్ సార్ వస్తున్నారు సార్, అసలే టైం లేదు. అన్నా నమస్తే అన్నా. నమస్తే నమస్తే. ఏం తమ్ముడు బాగున్నావా? బాగున్నానన్నా. ఏంటి నీకోసమని, నీకోసం శివాలయం వెళ్ళి మంచి పూజలు చేసి భగవంతుడు నీకు మంచి చూడాలని దండం పెట్టి వచ్చానన్నా. చాలా థ్యాంక్స్. పొద్దునే నా కోసం గుడికి కూడా పోయి ఇచ్చావే. ఏం లేదన్నా, చిన్న పని ఉంది. ఏంది పట్టుకో అన్నా, ఇది పట్టుకో, ఇది పట్టుకో. ఇది మంచి సినిమా కథ రాశానన్నా. ఏంది రవి? సినిమాకి మంచి కథ రాశానన్నా. వెరీ గుడ్, వెరీ గుడ్. బాలయ్య బాబు ఉన్నారు కదా, బాలయ్య బాబు, బాలయ్య బాబుతో హీరోగా. బాలయ్య బాబు హీరోనా? మీరే నువ్వు వెళ్ళి అడుగుతావా? మీరే చెప్పాలన్నోయ్. అబ్బో, బాలయ్య బాబు గారిని ఒప్పించే బాధ్యత నీది. బాధ్యత నాదా? నీది. నిర్మాత ఏమో మీరు, నేను నిర్మాత. డైరెక్టర్ ఏమో, నిర్మాత అంటే కోట్లు పెట్టాలా, డబ్బులు పెట్టేది. అబ్బో, డైరెక్షన్ నాది. అబ్బా, డైరెక్షన్ నీది. ఇంకేమి ఉంటుందయ్యా? మాటలు, పాటలు, స్క్రీన్ ప్లే, డైలాగులు, లిరిక్స్ అన్ని నేనే. అంతే. మాటలు నువ్వే, పాటలు నేనే, కథలు నువ్వే, కథ నేనే, నిర్మాత నువ్వు. ఇది కష్టం కానీ బాలయ్య బాబు గారు షూటింగ్ లో చాలా బిజీగా ఉన్నారు. నువ్వేమనుకోబాకు తమ్ముడు. అన్నా చూడు, బాలయ్య బాబు కష్టం అంటున్నావు. ఇది పట్టుకో అన్నా, ఇది పట్టుకోండి సార్, పట్టుకోండి. ఇదేంటి?
ఇది ఇంకో కథ అన్నోయ్. ఎలా ఉంది ఇది ఇంకో కథ అన్నా. ఏం కథ? ఎవరికి ఇది? మన పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు కదా. ఏది? పవన్ కళ్యాణ్ గారికా? అవునన్నా. ఏది నీ స్క్రిప్ట్? అవునన్నా. నీ డైరెక్షన్? అవునన్నా. నేనేం నేను ఇంత చేయాలి? ముందు సినిమా తీసానన్నోయ్. నేనేం చేయాలి? ఇంకా అది రిలీజ్ అవ్వలేదు. ఆహా, ఆ సినిమా ఇంక రిలీజ్ అవ్వలేదు. అవ్వలే. ఆ లోపలే ఉంది. ఓహో, మీరు ప్రొడ్యూసర్ అన్నా. ఇప్పుడు నేనేం చేయాలి? నువ్వు నిర్మాతవి. ఆ, పవన్ కళ్యాణ్ గారిని ఎలా అయినా ఒప్పించి నేను ఒప్పించాలి. మీరు ఒప్పించాలి. పవన్ మరి నువ్వు కళ్యాణ్ గారు, దేనికి? అరే ఉప ముఖ్యమంత్రిగా బిజీగా ఉంటే ఈ షూటింగ్ ఆడ కుదిరిద్ది. అందులో నీ డైరెక్షన్, నీ స్క్రిప్ట్ అంటే ఇది ఏమైనా అయ్యే పనేనా? డైరెక్షన్ ఇదిగో ఏమనుకోబాకు తమ్ముడు, ఇది నా వల్ల కాదు. అబద్ధాలు చెప్పడం, మాయమాటలు చెప్పడం నా చేత కాదు. ఇది నేను చేయలేను. పవన్ కళ్యాణ్ గారు బిజీగా ఉన్నారు, గామాలు తిరిగి బాగా అభివృద్ధి చేస్తున్నారు. ఇది మాత్రం నేను అడగలేను అది తమ్ముడు. కదన్నా. అడగలేను. ఇది చేయలేవా? ఇది చేయలేను. సరే, నేను ఇంకో కథ రాశానన్నా. ఆహా, అందులో ఆ, బాలయ్య బాబుతోనేమో. ఈసారి ప్రభాసా? ప్రభాస్ కాదన్నావు. ఆ, బాలయ్య బాబుతో కుదరదన్నావు. అవును పవన్ కళ్యాణ్ గారితో కుదరదన్నావు. అవును ప్రభాస్తో అంటే వీలవదు అంటున్నావు. అవును. ఈసారి నువ్వే హీరో అన్నా. సూపర్ సార్, సూపర్ సూపర్. ఇది కరెక్ట్, ఇది కరెక్ట్, ఇది కరెక్ట్. ఒరే వెంకటేష్, సార్. నన్ను ఉంచాలనుకున్నావా, పంపిద్దాం అనుకుంటున్నావా? పైకి సార్, పైకి పైకి సార్. నువ్వు అంతే ఉంది నీ వ్యవహారం. నువ్వు హీరో అన్నా. నిర్మాత నువ్వే, హీరో నువ్వే, డబ్బులు నాయే, డబ్బులు నీవి, కథ నీది, కథ నాది, స్క్రీన్ ప్లే నీది, డైరెక్షన్ నాది, పాటలు నీది, పాటలు నావి, మ్యూజిక్ కూడా నీదేనా? పాటలు నావి, మ్యూజిక్ నాది, డాన్సులు నావి, డబ్బులు మాత్రం నీవి, హీరో నువ్వు. సినిమా ఎన్ని రోజులు ఆడిద్దంటావు? తప్పనిసరిగా 200 రోజులు ఆడుతుందన్న. శబాష్. 2 గంటలు కూడా ఆడదయ్యా. రేపు మళ్ళీ మీ ఎలక్షన్ కి డబ్బులు వస్తాయన్నా. ఇన్ని డబ్బులు ఒక్క వస్తాయి. మాట తమ్ముడు రవి, చంద్రబాబు గారి పాలనలో ఆయన నిద్రపాడు, మమ్మల్ని నిద్రపోని ఇట్లా. మళ్ళీ ఈ కొత్త ఉద్యోగం ఎందుకులే? ఈ అదిగా- సినిమాలు, ఈ డైరెక్షన్, అది కాదన్నా. ఈ నిర్మాత ఎలక్షన్ ఉద్యోగం- ఈ నిర్మాత ఉద్యోగం నాకు వద్దు కానీ రవి, నీకు దండం పెడతా కానీ నువ్వు నిష్ఠూరాలు ఆడబాక. అన్నా, నువ్వు ఎందుకు ఎలక్షన్ ముందు ఏం ఏమనుకోబాక? చెప్పావు? ఎందుకు ఎలక్షన్ ముందు ఏం చెప్పావు అన్నా? ఏం చెప్పాను? అర్ధరాత్రి నా తలుపు తట్టు అన్నావు. ఆ, తలుపు తట్ట. కరెక్ట్, కరెక్ట్. ఆహా. ఎలక్షన్ ముందు ఏ పని మీద వచ్చినా పని చేస్తానన్నావు. చెప్పావు. అంటే కరెక్ట్. పని చెప్పా. ఇది చెప్పానా నేను? నువ్వు పవన్ నటుడుగా కళ్యాణ్ ఉండి సినిమా నీ తీపిస్తా, చేతిలో ఉన్న పని కూడా నువ్వు చేయకపోతే, చేపిస్తా అని చెప్పినానే నేను. నువ్వు నటుడుగా నిన్ను సినిమా హీరోని చేస్తా, ఆ. నువ్వు నిర్మాతం చేస్తా అంటే అది కూడా నువ్వు చేయనంటే నువ్వు ఎందుకన్నా నాకు ఎమ్మెల్యేవి? ఆహా, నువ్వెందుకు నాకు గోయిందా, ఎమ్మెల్యేవి? గోయిందా, గోయిందా, గోయిందా. అరే వెంకటేష్, అది కాదన్నా. ఎన్నికల ముందేమో నీతో తిరిగానా? తిరిగావు. మా ఊర్లో ఓట్లని వేయించానా? అడిగిన మాట నిజమే, రాత్రి బాల్ తిరిగానా? తిరిగిన మాట నిజమే. మరి రేపు రావా? రేపు మళ్ళీ రావా? ఖచ్చితంగా. రాకుండా కరెక్ట్, ఎట్రా? కరెక్ట్. మా ఊరు రావా? రాకుండా ఎట్ట తమ్ముడు రవి? మళ్ళీ ఎలక్షన్ రావా? ఎలక్షన్లు ఎందుకు రావు? రావా? మళ్ళీ వస్తావు కదా. ఇంత చిన్న పని కూడా చేయకపోతే నువ్వు ఎందుకన్నా? ఏంటి, ఇది చిన్న పని? పవన్ కాదా? కళ్యాణ్ గారితో సినిమా, బాలకృష్ణ గారితో సినిమా, ఇది చిన్న పని అంటే? మరి కాదా ఇది? ఇది చిన్న పని? చిన్న పని కూడా చేయకపోతే నువ్వు ఎందుకన్నా? సరే అన్నా, చూసుకుందాలే అన్నా. అరే కార్యకర్త- రేపు మళ్ళీ వస్తావుగా. కార్యకర్త రేపు ఎలక్షన్ అప్పుడు వస్తావు కదా. రేపు మళ్ళీ ఎలక్షన్లు వస్తాయి కదా. మా ఊరు వస్తావు కదా. అప్పుడు చూసుకుందాంలే అన్నా. అప్పుడు ఏం దానిది? నువ్వు ఏ పని చేయకపోతే నువ్వు ఎందుకన్నా? పనికి మన ఎమ్మెల్యే అంటావా? అంతే కదన్నా. నేను వస్తా అన్నా. ఎంత అన్యాయం సార్. మిమ్మల్ని పనికి మాలని ఎదవా అన్నా మీరు ప్రశాంతంగా ఉన్నారు. మిమ్మల్ని బూతులు తిడుతున్నా మీరు ప్రశాంతంగా ఉన్నారు. మీరు చేతకాని ఎమ్మెల్యే అయినా మీరు ప్రశాంతంగా ఉన్నారు. ఇంకా మీరు ఎమ్మెల్యే గెలవడం ఎందుకు సార్? ప్రజలు అన్ని ఆశలు మీ పైన పెట్టుకున్నారు. సినిమాలు తీయలేరా? ఇంతకు నువ్వు పొగుడుతున్నావా, తిడుతున్నావా? నేను పొగట్లేదు సార్, తిట్టడం కూడా లేదు సార్. అసలు విషయం ఏంటంటే సార్, మీరు చీఫ్ విప్, మీరు బాలయ్య బాబుతో పవన్ కళ్యాణ్ సినిమా తీయలేరా? ఒక్క మాట, లేకపోతే మీరే హీరోగా తీయచ్చు కదా. చెప్పండి, చెప్పండి, చెప్పండి. ఈ ఓర్పు ఎందుకంటే పెద్ద ఆయన చంద్రబాబు నాయుడు గారు మనం ఒక నియోజకవర్గ లెవెల్లో ఇన్ని కష్టాలు పడుతుంటే రాష్ట్ర లెవెల్లో 175 నియోజకవర్గాల్లో ఎన్ని బాధలు, ఎన్ని ఇబ్బందులు ఎదుర్కొంటున్నాడు ఒక్కసారి ఆలోచించాలి మనం. ఓకే సార్. ఓర్పు ఆయన దగ్గరే నేర్చుకున్నా. ఆయనే నాకు ఆదర్శం. ఓకే సార్, అర్థమైంది సార్. మీ దగ్గర పిఏగా ఉండడం నేను అర్హుడు సార్. వస్తాను సార్. ఓకే తమ్ముడు.
ఆ ఫోన్ రింగ్ అవుతుందిరా. హలో, అలానా ఎక్కడున్నారు? ఇంట్లోనే ఉన్నారా? ఏంద్ర తమ్ముడు ఈ టైంలో ఫోన్ చేశావు? అన్నా నిద్రపోతున్నారా? అరే నీ అమ్మ కడుపు సల్లంగా రేత్రి 2 గంటల ఫోన్ చేసి నిద్రపోతున్నావా అంటావేరా? అన్నా మీరేగా చెప్పింది ఎంత అర్ధరాత్రి కాల్ చేసినా ఫోన్ ఎత్తుతానన్నారు కన్నా. అసలుకి మా ఫ్రెండ్స్ ముందు నేను చేశాను, ఫోన్ లిఫ్ట్ చేస్తారో లేదో అని కాల్ చేశాను. అబ్బో, ఆహా. అన్నా మీతో పని ఉందన్నా, రేపు కలవాలన్నా, టౌన్ లో ఉంటారు కన్నా. అరే తమ్ముడు, అన్నా రేపు ఉంటావా అని అడగటానికి రేపు 2 గంటల ఫోన్ చేసావంటరా? అది కాదన్నా, మా ఫ్రెండ్స్ ముందు చిన్న సిట్టింగ్. ఆహా, నీ ఫ్రెండ్స్ ముందు ఆ సిట్టింగ్ గిట్టింగ్ ఇందుకే కదరా మీరు పాడైపోతుంది. అరే ఫోన్ పెట్టేసేయి, రేపురా ఉంటా, ఆఫీసులో ఉంటారా? అన్నా 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 అరే పెట్టేరా, ఏందిరా రేపు 2ంటికి కూడా వదిలిపెట్టకపోతే ఎట్రా? నీ పుణ్యం ఉంటుంది, రేపు రారా. హలో అన్నా నమస్తే. ఏంద్రా రామయ్య ఫోన్ చేసిను? అన్నా బండి ఆపారన్నా. బండి ఆపారా? ఏం బండిరా? అన్నా ఏంద్రా రేత్రి 2:30కి ఫోన్ చేశావు? అది కాదన్నా, ఇప్పుడు స్ట్రైట్ గా వస్తుంటే అడ్డంగా వచ్చి పేకోదమంటున్నారన్నా. పేకోదమన్నారా? ఇదిగో ఇక్కడ కానిస్టేబుల్ గారు ఉన్నారు, మీరు మాట్లాడండి, ఫోన్ ఎత్తాను. కానిస్టేబుల్ తో మాట్లాడాలా? ఇదిగో అరే మా ఎమ్మెల్యే గారు మాట్లాడతారు, ఫోన్ మాట్లాడండి. ఏందండి ఫోన్ తీసుకోరు ఏందండి? అన్నా మీ పేరు చెబితే భయపడుతున్నారన్నా వీళ్ళు, ఫోన్ తీసుకోవట్లేదు. ఫోన్ తీసుకోండి అన్నా. అన్నా అన్నా ఏదో డ్రంక్ అండ్ డ్రైవ్ కేసు రాస్తారంటున్నారన్నా. అరే తమ్ముడు, నువ్వు పనికి మాలిన పని చేసి తాగి మందు తాగి డ్రైవ్ చేయొచ్చంటరా? నీ ప్రాణం ఏమైద్దిరా? ఇదిగో ఇట్టాడి మాత్రమే రికమెండ్ చేయను. ఇదిగో రేపు నుండి తాగితే ఒప్పుకోను. అన్నా ఏ పనున్నా మీకు ఫోన్ చేయమని చెప్పారు కదా అన్నా. ఏంది ఏ పనున్నా ఫోన్? ఇట్టాడి పని ఉంటే ఫోన్ చేయమన్నానంటరా నేను? ఏ పనున్నా డ్రంక్ అండ్ డ్రైవ్ కేసు పెడతారా పోలీసులు? ఈ టైంలో వదిలిపెట్టమంటే ఎట్ట కుదిరిద్ది? అన్నా అన్నా అది రేపు పొద్దున పోలీస్ స్టేషన్కి వచ్చి మాట్లాడతారా? నేను ఫోన్ చేస్తాను, రేపు పొద్దున వదిలిపెడతారు కానీ ఫైన్ కట్టు రేపు పొద్దున. అంతేనన్నా? అరే ఫోన్ పెట్టారా, ఇసుకిచ్చబాకరా. సరేలేనా, సరే సరేలే చూద్దాం. ఒక చక్కటి ఆట విడిపు, అందరినీ ఆద్యంతం నవ్వించినటువంటి అద్భుతమైనటువంటి స్కిట్స్ చేసిన ఈ బృందానికి ఒక్కసారి మనం గట్టిగా కరతాళ ధ్వనిలో అందిద్దాం.